గతంలో దొంగలను భయపెట్టేందుకు కుక్కలను కాపలాగా పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. దొంగలున్నారు, కుక్కలు జాగ్రత్త అని హడలిపోవాల్సి వస్తోంది. అవాక్కయ్యారా? ఇది నిజంగా నిజం. డాగ్ మాఫియా బరి తగ్గిస్తోందని గొల్లుమంటున్నారు పెట్ లవర్స్. హౌస్ బ్రేకింగ్లు, చైన్ స్నాచింగ్లు, షాపుల్లో సీన్ సితార్ అనిపించే చోరీలు ఇలా ఒకటా రెండా? దొంగల లీలలు అన్నీ ఇన్ని కావు. పోలీసుల నిఘాతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటుతో కేటుగాళ్లు రూటు బార్చేస్తున్నారు. కామన్ మ్యానే కాదు, కాకీలు సైతం ఓ మై గాడ్ అని విస్తూపోయేలా హైదరాబాద్ లో నయా దందా జోరందుకుంది. పెట్ లవర్సే టార్గెట్ గా డాగ్ మాఫియా బరితెగిస్తోంది. బీ అవేర్ ఆఫ్ డాగ్స్, కుక్కలున్నాయి జాగ్రత్త అనే హెచ్చరికలే టార్గెట్ గా కేటుగాళ్లు ఆ ఇళ్ల దగ్గర మాటేస్తున్నారు. కుక్క కనిపిస్తే చాలు చంకలో పెట్టుకుని ఎంచక్క చెక్కేస్తున్నారు. హైదరాబాద్ లో ఇప్పుడు ఈ దందా జోరందుకుంది. పెట్ లవర్స్ పెరిగిపోతున్నారు. ముద్దుగా బొద్దుగా ఉండే కుక్కలను పెంచుకోవడమే కాదు, వాటిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు. ఎంతలా ముద్దు చేస్తున్నారంటే కుక్కలను చూసి సాటి కుక్కలు జెల్సీ పడే అంతగా. ఇక్కడ పైన ఫస్ట్ టైం లైఫ్ లో బుల్లెట్లు ఎప్పుడు తినలేదా? నీకెందుకురా నల్లోడా, పని చూసుకో. బిస్కెట్లు తినేదా అవి? యూ కాల్ మీ ఎలా చూస్తాను రాని పని. నువ్వు ఆ పెళ్లి తెంచుకున్నప్పుడు కదరా ఎంత జాతి కుక్కైనా నీకు ఇండిపెండెన్స్ లేదురా. నిజంగానే రౌడీయిజం చేస్తున్నాయా అనే అంతగా వీధి కుక్కలు ఓ వైపు స్వైర విహారం చేస్తున్నాయి. గల్లీ కుక్కలను పట్టుకునేందుకు మున్సిపల్ సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు పెట్ లవర్స్ నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు కాకీలను పరేషాన్ చేస్తున్నాయి. మా కుక్క కనిపించడం లేదు, కాస్త వెదికి పెట్టమనే కంప్లైంట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తప్పిపోయిన మనుషుల జాడే దొరకడం లేదంటే కుక్కలను ఎట్లా పట్టుకొచ్చేది? దీనికి ఒక రెమెడీ ఉంది. తప్పిపోయిన పెట్ డాగ్స్ ను వెదికి పెట్టేందుకు ఏకంగా ఓ వెబ్సైటే వెలిసింది. అటు ఠాణాలతో పాటు ఇటు వెబ్సైట్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కుక్క పేరు, ఎక్స్ట్రా వివరాలతో కనిపించటం లేదనే ప్రకటనలు ఇస్తున్నారు. అంతేనా, ఆచూకీ చెప్పిన వాళ్లకు క్యాష్ నజరానా కూడా ఇస్తామంటున్నారు. భలే మంచి డాగ్ బేరము అనే బిజినెస్ మంత్రం కూడా జోరందుకొట్టోంది. సరసమైన, మీకు నచ్చిన మెచ్చిన పెట్ డాగ్ సప్లై చేయబడును అంటూ ఆన్లైన్ డాగ్ బిజినెస్ ను దౌడు తీస్తున్నారు. ఈ ట్రెండ్ తో పాటు మిస్సింగ్ డాగ్ ఆచూకీ కోసం ప్రకటనల వెల్లువతో బిజినెస్ పీక్స్ కు వెళ్తోంది. ఇంకా చెప్పాలంటే తప్పిపోయిన ప్రియ సునకాల కోసం పెట్ లవర్స్ తల్లడిల్లిపోతున్నారు. చైన్ స్నాచర్ల ఆగడాలకు ధీటుగా పెట్ స్నాచర్ల జమానా జోరందుకొంది. ఇదిగో ఇతను జయసింహ. పెట్ డాగ్ టైసన్ అంటే ఈయనకు క్రేజీ మాత్రమే కాదు, టైసన్ ను తన ఆరో ప్రాణంగా చూస్తాడు. ఓ రోజు ఇంటి దగ్గర ఆడుకుంటున్న టైసన్ రోడ్డెక్కింది. అంతే, ఈ టైం కోసమే ఎదురు చూశాడో ఏమో కానీ ఓ దొంగ టైసన్ ను ఎత్తుకెళ్లాడు. ఎక్కడ వెతికినా, ఎంత వెతికినా టైసన్ జాడ కనిపించకపోవడంతో నాంపల్లి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు టైసన్ జాడ కనిపెట్టి యజమాని దగ్గరకు చేర్చారు. అంటే ఎత్తుకి ఆఫ్టర్నూన్ చిన్న తమ్ముని ఫ్రెండ్ ఎంబడి వెళ్ళిపోయింది. బై మిస్టేక్ అతను మర్చిపోయాడు. అయితే యాక్టివ్గా మీద ఇద్దరు అబ్బాయిలు మొగల్పురం నుంచి ఇక్కడికి రిలేటివ్స్ ఇంటికి వచ్చి ఇక్కడ చూసిరు. వాళ్ళకి దీన్ని చూసి ఎంబడే వాళ్ళు ఏం చేసారు, పట్టుకోవడానికి ట్రై చేసారు. మ్యాక్సిమం దొరకలేదు, తప్పించుకుంది. అయినా వాళ్ళు కష్టపడి దాన్ని పట్టుకుని యాక్టివ్గా సైడ్లో కట్టుకొని ఇక్కడ నుంచి మొగల్పురం వరకు దాన్ని పరిగెత్తుకు తీసుకెళ్ళేది దానికి. సో మాకు ఏంటంటే మేము అక్కడిక్కడ వెళ్ళి కనుక్కుంటే మెడికల్ షాప్లో అక్కడిక్కడ పిల్లలు కనుక్కుంటే వాళ్ళు చెప్పారు, ఇట్లా అన్న ఇద్దరు యాక్టివ్ మీద తీసుకెళ్ళారని చెప్తే అట్లా అని చెప్పేసి పిఎస్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సీసీ ఫుటేజ్లో దొరికింది. వాళ్ళు పట్టుకున్నది తీసుకున్నది దొరికింది మాకు. కాకీలకు టైసన్ ఆచూకీ ఎలా దొరికింది? శరా మామూలుగానే ఈ కేసును కూడా సీసీటీవీనే ఛేదించింది. సీసీటీవీ ఫుటేజ్ ను చూస్తుండగా నీలోఫర్ కేఫ్ దగ్గర ఓ సీను కనిపించింది. వైట్ కలర్ యాక్టివ్ మీద వెళ్తున్న ఇద్దరు కుర్రాళ్లు టైసన్ ను లాక్కెళ్తున్నట్టు విజువల్స్ లో కనిపించింది. టైసన్ ను ఎత్తుకెళ్లడమే కాదు, నిర్దయంగా ప్రవర్తించారు ఆ ఇద్దరు. నోరు లేని మూగజీవిని అతి కిరాతకంగా ఈడ్చుకెళ్లారు. బండి నెంబర్ ఆధారంగా మొగల్పురాలో నిందితుడు మహమ్మద్ ఫరాజ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మహానగరం నలుమూలలా కుక్క కనిపించట్లేదనే ఫిర్యాదులు ఎక్కువైపోతున్నాయి. మరోవైపు భలే మంచి డాగ్ బేరమంటూ పెట్ డాగ్ సేల్స్ లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు కొందరు. ఈ ట్రెండే దొంగలకు వరమవుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే అంటున్నారు, దొంగలున్నారు, కుక్కలు జాగ్రత్త అని. పెట్ డాగ్స్ ట్రెండ్ పెరగడంతో కొందరు కేటుగాళ్లు వాటిని తస్కరించి ఇతరులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెట్టరేగిపోతున్న డాగ్ మాఫియాను కట్టడి చేయాలని కోరుతున్నారు పెట్ లవర్స్.
లాస్ట్ 5 years నుంచి మేము చాలా ప్రేమగా దాన్ని పెంచుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తెలియకుండా మాకు తెలియకుండా అక్కడ నిలఫర్ హాస్పిటల్ వరకు తీసుకెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయారు. దాన్ని ఇక్కడ నుంచి మొగుల్పురా వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఏంటంటే దానికి కింద ఫీట్ దగ్గర మొత్తం రాసుకుపోయింది. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య పెట్స్ అనేది దొంగతనం చేసుకొని వాళ్ళు తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. అట్లా చేసే వాళ్ళ గ్యాంగ్స్ పైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. చాక్లెట్లు ఎరవేసి పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాల్లాగే పెట్ డాగ్స్ కు బిస్కెట్లు ఎరవేస్తూ వాటిని ఎత్తుకెళ్తున్నారు కేటుగాళ్లు. అయితే ఇతరులు ఎంత భయపెట్టినా మచ్చక చేసుకునే ప్రయత్నం చేసినా సరే పెట్ డాగ్స్ లో యజమానుల పట్ల విశ్వాసం ఈసుమంత కూడా తగ్గదంటున్నారు యానిమల్ లవర్స్. మళ్లీ అవి యజమానిని గుర్తించి వారి దగ్గరకు చేరుతాయంటున్నారు. డాగ్స్ని బయట అలా వదిలేస్తూ ఉంటారు, మ్యాక్సిమం ఇంట్లోకి రానివ్వరు, అట్లా చేస్తుంటారు కదా. సో అలాంటి కేసెస్లో చాలామంది చూస్తుంటారు, అబ్జర్వ్ చేస్తారు. ఫస్ట్కి డాగ్స్ని ఇలా బయట పెడుతున్నారు, ఓకే ఈ టైం టు ఈ టైం అవి బయట ఉంటాయి అని చెప్పి అబ్జర్వ్ చేసేసి ఇంట్లో లేని టైంలో చూసి బిస్కెట్స్ ఇచ్చి అవి ఇచ్చి తీసుకెళ్ళే పరిస్థితి మనకు ఉంటుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మెయిన్లీ డాగ్స్ అనేవి మన ఫ్యామిలీ మెంబర్స్. సో బయటనే ఉండడం కాకుండా ఇంట్లో కూడా రానిస్తూ అలా ఉంటే, సో అట్లా ఏదన్నా కొంచెం బయట వాళ్ళు అలా కనిపిస్తే అవి లోపలికి వచ్చి చెప్తూ ఉంటాయి. సో బేసిక్లీ ఇప్పుడు మా ఇంట్లో మా కుక్క అనుకోండి, అది ఎవరైనా బయట వాళ్ళు వస్తే అలర్ట్ చేస్తుంది, మేము మంచిగా మాట్లాడితే అది కామ్ అయిపోతుంది. సో అట్లా కొంచెం ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది డాగ్స్. పెట్ డాగ్స్ ను దొంగలిస్తున్న కేటుగాళ్లకు కళ్ళం వేయాలంటే ముందు ఎలాంటి సర్టిఫికేట్ లేకుండా పెట్ డాగ్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళ ఆట కట్టించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఫస్ట్ ఫాల్ట్ వచ్చి పెట్ ఓనర్స్దే అండి. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు బ్రీడ్ డాగ్స్ని తీసుకోవడం కాకుండా ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏంటి ఎక్కడ కొన్నారు ఏంటి అనగానే దాని రేట్ చెప్పడం, ఇట్స్ జస్ట్ ఫర్ ది షో ఆఫ్. అంటే దాని స్టేటస్ గురించి చెప్పడం వల్ల ఎవరో ఒకరు దారి మీద వెళ్తున్న వాళ్ళు కూడా వాళ్ళు యూనో దీని మీద ఫోకస్ అవి అచ్చా ఓకే ఇవి అమ్ముతే ఈ విధంగా మనము ఇది అవుతుంది అనేసి బ్రీడ్ డాగ్స్ ఇప్పుడు ఎవరైతే తీసుకుంటున్నారో అమ్ముతున్నారో కూడా యాక్చువల్లీ ఎన్ఓసి ఒక సర్టిఫికేట్ అనేది ఉంటుంది, ఎవరిది ఏంటి దాని ఆ పర్టికులర్ డాగ్ డీటెయిల్స్ ఉంటుంది. వీ వాంటెడ్ దెమ్ టు వెరిఫై ఇట్ కరెక్టా ఏంటి అనేసి వెరిఫై చేసి ఇలాంటివి ఫోకస్ అప్లోడ్ చేస్తే దట్ ఈస్ బెటర్. పెట్ డాగ్స్ ను దొంగలిస్తున్న ముఠాలకు చెక్ పెట్టడంతో పాటు యానిమల్ యాక్ట్ ను అమలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు జంతు ప్రియులు.